మా స్టోరీ చెప్పనా? సరే. అనగనగా ఒక ఊర్లో ఒక కట్టెలు కొట్టేతను ఉన్నాడమ్మా. అది ఏం చేస్తాడంటే కట్టెలు కొట్టి ఆ కట్టెల్ని తీసుకెళ్ళి ఊళ్ళోకి వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో బియ్యము, పప్పులు, కూరగాయలు ఇంటికి కొనుక్కెళ్ళి అన్నం వండుకొని తింటారనమాట వాళ్ళందరూ, ఇంట్లో వాళ్ళందరూ. అలా అతను ఒకసారి ఏం చేశాడంటే గొడ్డలి పట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక చెరువు గట్టునే ఒక చెట్టు ఉంది, ఎండిపోయిన చెట్టు. మంచి చెట్లు కొట్టకూడదమ్మా, పచ్చి చెట్లు కొట్టకూడదే. చెట్లని మనం కాపాడాలి, సరేనా? చెట్లు నరకూడదు. ఆ చెట్టు ఎండిపోయిన చెట్టు కదా మరి. సరే, అతను ఏం చేశాడంటే ఒక ఎండిపోయిన చెట్టు ఉంది చెరువు గట్టుని. సరే, ఈ చెట్టు ఎండిపోయింది కదా, ఇంక ఈ చెట్టు బతకదు కదా, దీన్ని కొట్టి ఈ కట్టెల కింద కొట్టి ఈ కట్టెల్ని అమ్మి డబ్బులు తెచ్చుకుంటాను అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద కట్టెలు కొడుతున్నాడు. రబ్బలు ఉంటాయి కదా, రబ్బలు అన్నీ అలా కొడతా ఉంటే, అలా కొడుతున్నప్పుడు అనుకోకుండా చెయ్యి జారి గొడ్డలి చెరువులో పడిపోయిందమ్మా. గొడ్డలి చెరువులో పడిపోయింది. ఎందులో పడిపోయింది? చెరువులో. అతనికేమో ఈత రాదు, చెరువేమో లోతుగా ఉంటుంది. మరి దిక్కూడదు కదా, మరి చెరువులో లోతుగా ఉన్న చెరువులో దిగొచ్చా? దిక్కూడదు కదా, మరి మునిగిపోతారు కదా మరి. అయ్యో, గొడ్డలి చెరువులో పడిపోయింది, ఆ గొడ్డలి నాది కూడా కాదే. రేపు పొద్దున్నుంచి నేను ఏ గొడ్డలతో కొడతా చెట్లు కొడతాను, ఆ గొడ్డలు లేకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయి? మా ఇంట్లో పిల్లలకి పాపలకి మా ఇంటి వాళ్ళందరూ కూడా బియ్యము, పప్పులు, కూరగాయలు ఎట్లా వస్తాయి డబ్బులు లేకపోతే? ఏం తిని బతకాలి అని చెప్పేసి చెరువు గట్టునే కూర్చుని బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అప్పుడు చెరువులోంచి నదీ దేవత వచ్చిందమ్మా. నదీ దేవత వచ్చి ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు అతను నా గొడ్డలి చెరువులో పడిపోయింది, చెరువేమో చాలా లోతుగా ఉంటుంది, నాకేమో ఈత రాదు, నేనేమో తీసుకోలేను. అది గొడ్డలు లేకపోతేనేమో నేను చెట్లు కొట్టలేను, చెట్లు కొట్టకపోతేనేమో నాకేమో అక్కడ ఉంది, నాకేమో డబ్బులు రావు, నా పిల్లలకేమో పెట్టలేను అని చెప్పేసి బాధపడ్డాడు. అప్పుడు నదీ దేవత ఆ కట్టెలు కొట్టి అతని మీద జారిపడి సరే కదా అని చెరువులోకి వెళ్ళి బంగారు గొడ్డలు తెచ్చింది. ఏ గొడ్డలి? బంగారు గొడ్డలి. మరి బంగారు గొడ్డలి చాలా విలువ కదా, చాలా డబ్బులు వస్తాయి దాన్ని నమ్ముకుంటే. సరే కదా నా గొడ్డలు ఇచ్చింది. ఆ పేదవాడు మరి ఆ గొడ్డలు తీసుకుని వెళ్ళి ఆ గొడ్డలు అమ్ముకుని డబ్బులు తెచ్చుకోవచ్చు కదా, బోలని డబ్బులు వస్తాయి. కానీ అట్టా చేయలేదు. అమ్మో, ఈ గొడ్డలు నాది కాదు, నా గొడ్డలే కావాలి నాకు, ఈ గొడ్డలు వద్దు అని చెప్పాడు. సరే కదండి, నది దేవత మళ్ళీ చెరువులోకి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలు తెచ్చిందమ్మా. వెండి గొడ్డలి మీరు పట్టీలు పెట్టుకుంటారు, అది కూడా చాలా ఖరీదు. అప్పుడు మరి వెండి గొడ్డలు తీసుకొచ్చు కదా అతను. తీసుకుని ఆ గొడ్డలు అమ్మితే అతనికి చాలా ఏమొస్తాయి, కానీ తీసుకోలేదు. అమ్మో, ఈ గొడ్డలు నాది కాదు, నా గొడ్డలే కావాలి అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ నదీ దేవత చెరువులోకి వెళ్ళి అతని గొడ్డలు తీసుకొచ్చింది. చెరువులో పడిపోయింది కదా మరి, చేతుల నుంచి జారి ఆ గొడ్డలే పట్టుకొచ్చింది. అప్పుడు వెంటనే ఆ పేదవాడు అమ్మ ఇది నా గొడ్డలే అని చెప్పేసి వెంటనే ఆ గొడ్డలు తీసుకుని ఆ నదీ దేవతకు నమస్కరించి వెళ్ళిపోబోతాడు. అప్పుడు నదీ దేవత అతని నిజాయితీకి మెచ్చుకుని నీకు బంగారు గొడ్డలు తెచ్చాను, విలువైంది, వద్దన్నావు, వెండి గొడ్డలు కూడా వద్దన్నావు, నీ గొడ్డలే తీసుకున్నావు కాబట్టి లేదా చెప్పేసి
ఎంకమ్మ అని ఊ అని మరి అని చెప్పి అతని నిజాయితీకి మెచ్చుకుని 3 గొడ్డలు, బంగారపు గొడ్డలి, వెండి గొడ్డలి, ఇంకా అతని గొడ్డలి, ఇనుప గొడ్డలి 3 ఇచ్చిందనమాట. అప్పుడు ఆ రైతు సంతోషంగా వెళ్ళి ఆ బంగారపు గొడ్డలి అమ్మి బోళ్ళంత డబ్బు తెచ్చుకుని అనండి ఇల్లు కట్టుకుని వాళ్ళ పిల్లల్ని పాపల్ని చక్కగా చదివించుకుని గొప్ప ధనవంతుడు అయ్యాడనమాట. అదే మరి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పరిగెత్తుకుని ఉండాలా? ఎట్లా ఏం చేయాలి మనం? ఎప్పుడు కూడా మనం నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. ఎట్లా ఉండాలమ్మా? అమ్మా నిజాయితీ మనది కాదేది మనము మనది కాదేది మనము చెప్పు. మనది కాంది మనము తీసుకోకూడదు. సరేనా? వెరీ గుడ్.